నువ్వు ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ని విశ్లేషణాత్మకంగా చదవడం నేర్చుకో. ఎప్పుడైతే విశ్లేషణాత్మకంగా చదువుతావో అప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ని కానీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని కానీ నువ్వు సమగ్రంగా అర్థం చేసుకోగలవు. నీ సక్సెస్ కూడా దాని మీదే ఆధారపడి ఉంది. నీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. నీలో ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి నువ్వు చదివేటప్పుడు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు మనము ఒక నావెల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి? అనిమల్ ఫామ్. తెలుసు కదా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్ అనిమల్ ఫామ్? వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. యూజువల్లీ వి స్కిప్ దట్ క్వశ్చన్. చాలా ఈజీగా మనకు వచ్చినాయి. మనకు వచ్చింది ఈజీ, రాకపోతే కష్టం, అంతే కదా, డిఫికల్ట్ కదా. కాబట్టి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్ అనిమల్ ఫామ్? ఎవరు దీనికి ఆథరు? జార్జ్ ఆర్వెల్. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ జార్జ్ ఆర్వెల్? ఏంటి? ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్. ఇలాంటి క్వశ్చన్స్ సాధ్యమైనంత వరకు, ఓకేనా, డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళండి మీరు. ఆ క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి, ఆ టాపిక్ మీద మీకు పట్టు వచ్చేస్తుంది. సరేనా? మరి ఈ అనిమల్ ఫామ్ అనేది వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇట్ ఈస్? ఇది నావెలా, లేకపోతే షార్ట్ స్టోరీనా, లేకపోతే ఎస్సేనా, లేకపోతే డ్రామానా, లేకపోతే ఇది ఏమన్నా పోయట్రీనా? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇట్ ఈస్? ఇది ఒక నావెల్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం నావెల్ అండి కదా. ఇది ఒక నావెల్. ఓకే, రైట్. మరి దీని యొక్క జనరే ఏంటి? అదే జానర్ అంటారు కదా. ఏంటి వీటి యొక్క, ఈ నావెల్ యొక్క జానర్స్ ఏంటి? ఇది పొలిటికల్ సెటైర్, అలాగే ఒక అలిగరీ అన్నమాట. అంటే ఈ నావెల్ని ఆథర్ అలిగారికల్గా రాయడం జరిగింది, ఇన్ ఆర్డర్ టు రివీల్ ది హిడెన్ ట్రూత్. ఓకే, ఫైన్. మరి ఈ నావెల్ అనిమల్ ఫామ్ ఎందుకు, టైటిల్ ఎందుకు ఇలా వచ్చింది? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తారు, ఫస్ట్ టైటిల్ని అనలైజ్ చేస్తారు కదా, గెస్ చేస్తారు కదా స్టోరీ ఏముంది లోపలని. అలాగే ఫస్ట్ టైటిల్ని మనం తెలుసుకోవాలి, ఎందుకు దీనికి అనిమల్ ఫామ్ అని పెట్టారు. ఇప్పుడు ఈ నావెల్ ఎక్కడ జరుగుతుంది యాక్చువల్గా? వాట్ ఈస్ ద సెట్టింగ్ ఆఫ్ ది నావెల్? చెప్పండి. వాట్ ఈస్ ద సెట్టింగ్? మిస్టర్ జోన్స్ మేనర్ ఫామ్. ఇప్పుడు మిస్టర్ జోన్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి కొన్ని అనిమల్స్ ఉంటాయి, దానికి ఒక ఫామ్ పెట్టుకుంటాడు అనమాట, దాని పేరు మేనర్ ఫామ్. తెలుసు కదా అనిమల్స్ని ఎలా ట్రీట్ చేస్తారు హ్యూమన్ బీయింగ్స్? కొంచెం బాగా టిరన్నస్గా ట్రీట్ చేస్తా అంటే ఈ అనిమల్స్ అన్నీ కూడా బాగా ఆలోచించి, లేదు మనల్ని మనమే పరిపాలించుకోవాలి, మనకు మనమే కొన్ని కమాండ్మెంట్స్ పెట్టుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తాయి. అప్పుడు అవి అనిమల్ ఫామ్గా వాటి పేరును మార్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద టైటిల్, అనిమల్ ఫామ్. ఓకే, రైట్. సెట్టింగ్ ఆఫ్ ద నావెల్. నావెల్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది మనకి? ఇక్కడ మిస్టర్ జోన్స్ మేనర్ ఫామ్. అండ్ హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ అనిమల్ ఫామ్? ఎవరు? మిస్టర్ జోన్స్ కదా. రైట్. తర్వాత దీనిలో జానర్స్ అని చెప్పుకున్నాం మనము. ఇట్స్ ఎ పొలిటికల్ సెటర్, అలాగే ఒక అలిగరీ అని. సరే, ఈ నావెల్ ఎప్పుడు పబ్లిష్ అయింది? ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఆన్ 17th August 1945. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. ఏంటి? ఈ నావెల్ ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 17th August 1945. దీనిలో మెయిన్ మోటివ్స్ ఏంటి? ఒకటి రెబలియన్, అంటే అనిమల్స్ అన్నీ కూడా తిరుగుబాటు చేస్తాయి, అవునా కదా. రైట్. దాని తర్వాత పవర్. చూడండి, పవర్ మాంగర్స్గా తయారవుతాయి అనిమల్స్ కూడా. తర్వాత మనుషులు అనుకుంటే, ఇప్పుడు మనుషులతో పోరాటం చేసి ఎదురు తిరిగి స్వాతంత్రాన్ని సంపాదించుకొని తర్వాత అవి కూడా అధికారానికి దాసోహం అంటాయి అన్నమాట. ఇది పవర్. నెక్స్ట్ కమ్యూనిజం, అంటే ఈక్వాలిటీ. దీంట్లో దీస్ ఆర్ ద మెయిన్ మోటివ్స్ ఆఫ్ దిస్ నావెల్. అంటే మీకు ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? ఈ నావెల్ని ఇలాగ మీరు విశ్లేషించుకొని చదవాలి అని చెప్తున్నాను నేను. నావెల్ ఎవరు రాశారు, అతని యొక్క రియల్ నేమ్ ఏంటి, మెయిన్ అది ఇంపార్టెంట్ కదా.
తర్వాత ఈ నావెల్ యొక్క జానర్స్ ఏంటి? పొలిటికల్ సెటార్, అలిగరీ. అంటే ఇలా విశ్లేషణాత్మకంగా చదవండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. అంతేగాని నేను ఇక్కడ నావెల్ని విశ్లేషించట్లేదు నేను. మీకు ఈ నావెల్ని ఎలా చదవాలి అనేది విషయం కొన్ని టిప్స్ ఇస్తున్నాను మీకు. అర్థం చేసుకోండి దయచేసి. హోప్ యూ అండర్స్టాండ్ దట్. తర్వాత వాట్ ఆర్ ద మేజర్ సింబల్స్ ఆఫ్ దిస్ నావెల్? ఈ నావెల్లో మేజర్ సింబల్స్ ఏంటంటే, ఒకటి కోల్డ్ వార్, తర్వాత ద బాన్ అండ్ ద విండ్ మిల్. దీస్ ఆర్ ద మెయిన్ సింబల్స్ ఆఫ్ ద నావెల్. అండ్ వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్? ఇందులో మేజర్ క్యారెక్టర్స్ ఏంటి? ఓల్డ్ మేజర్, అవునా, ఎ పిగ్, అది ఒక పిగ్. అలాగే స్నోబాల్, ఇది కూడా పిగ్. నెపోలియన్, ఇది కూడా పిగ్. స్క్వీలర్, పిగ్. తర్వాత మౌలీ, బెంజమిన్, బాక్సర్. దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద నావెల్. ఈ మెయిన్ క్యారెక్టర్స్ మీరు ఏం చేయాలి? బాగా స్టడీ చేయాలి, బాగా విశ్లేషించాలి వాడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ అంటుంది ఒక క్యారెక్టర్. అది ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే ఐ క్యాన్ అంటుంది, ఐ క్యాన్ డూ ఇట్ అంటుంది. ఏ క్యారెక్టర్ అంటుంది చెప్పండి? బాక్సర్, హార్స్. ఓకేనా? అంటే దాని మోటో ఏంటి? బాక్సర్ యొక్క మోటో ఏంటి? ఐ క్యాన్ అంటుంది అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీరు రెఫరెన్సెస్ కానీ, టెక్స్చువల్ లైన్స్ కానీ, కొటేషన్స్ కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఇంతకు ముందు చెప్పాము. అలాగే ఈ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఎవరిని రిప్రజెంట్ చేస్తాయి అంటే చూడండి, ఫస్ట్ ఓల్డ్ మేజర్ ఉంది కదా, పిగ్. ఇది కార్ల్ మార్క్స్, కమ్యూనిస్ట్ ఉన్నాడు కదా, కార్ల్ మార్క్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ క్యారెక్టర్. తర్వాత స్నోబాల్ అనే పిగ్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే లియోన్ ట్రాట్స్కీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే నెపోలియన్ అనే క్యారెక్టర్ జోసెఫ్ స్టాలిన్ని రిప్రజెంట్ చేస్తుంది. స్క్వీలర్ వచ్చేసి రిప్రజెంట్స్ ప్రాపగాండా. మొత్తం అనేది రిప్రజెంటెడ్గా ఉంటుంది. అంటే నెపోలియన్ ఏం చెప్తే అది మొత్తం మిగతా యానిమల్స్కి చేరవేస్తుంటుంది అనమాట. ఓకే. తర్వాత బాక్సర్ అనేది ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ ద రష్యన్ లేబరర్స్ అండ్ వర్కర్స్. అంటే కష్టపడాలి మనము. ఇది బ్లైండ్గా నెపోలియన్ ఏం చెప్తే అది నమ్మేస్తుంది అనమాట. ఇది కష్టపడాలి, మనం చేయాలి, మన యానిమల్ ఫామ్ని మనం డెవలప్ చేసుకోవాలి అని బాగా దృఢంగా నమ్ముతుంది అనమాట. బాక్సర్ రిప్రజెంట్స్ ద లేబరర్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ రష్యా. నెక్స్ట్ ఓల్డ్ మేజర్స్ డ్రీమ్ ఏంటంటే ఈక్వాలిటీని సాధించాలి. అన్ని అనిమల్స్ కూడా ఈక్వలే. మన హ్యూమన్ బీయింగ్స్ మనల్ని చాలా దారుణంగా మనకు సరిగ్గా ట్రీట్ చేస్తారు కదా, అలా కాకూడదు, అలా ఎప్పుడు జరగకూడదు. అన్ని అనిమల్స్ కూడా ఈక్వలే అని దృఢంగా నమ్ముతుంది ఏంటంటే ఓల్డ్ మేజర్. ఓకేనా? ఈ క్యారెక్టర్ని ఎక్కడ బేస్ చేసుకున్నారంటే మన కార్ల్ మార్క్స్ ఒక బుక్ రాశారు కదా, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అందులో ఆధారంగా చేసుకుని రాసిన క్యారెక్టర్ అన్నమాట ఇది ఓల్డ్ మేజర్. తర్వాత నెపోలియన్ అనే క్యారెక్టర్ ఉంది కదా, పిగ్. ఇదేంటంటే పవర్ మాంగర్ అనమాట. బాగా అధికారం ఉండాలి. ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్ అనిమల్స్ అంటుంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక డిక్టేటర్ అవుతుంది ఇది నెపోలియన్. అంటే విశ్లేషణాత్మకంగా చదవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్.